యువతను మత్తుకు బానిసను చేసి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న గంజాయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విచ్చలవిడిగా దొరుకుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని స్మగ్లర్లు రవాణా చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి సూర్యాపేట మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటకకు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోనూ యువత గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ పట్టించుకోకపోతుండటంతో విమర్శల పాలవుతున్నారు. హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు వరంగల్, అద్దంకి టు నార్కెట్పల్లి, రేణిగుంట టు సిరోంచ ఇలా పలు జాతీయ రహదారులు ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. దేశం మొత్తానికి అనుసంధానమయ్యే జాతీయ రహదారులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే విస్తరించి ఉన్నాయి. కూతవేటు దూరంలో హైదరాబాద్ ఉండటంతో నిత్యం వందల కిలోల గంజాయిని కొత్త కొత్త పద్ధతుల్లో దొంగచాటుగా రవాణా చేస్తూ యువతను మత్తులోకి దించుతున్నారు స్మగ్లర్లు. ముఖ్యంగా గేట్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిన సూర్యాపేట మీదుగా నిత్యం బస్సుల్లో, రైళ్లలో, ఖరీదైన కార్లలో గంజాయి తరలిస్తూ యువతను మత్తులోకి దించుతున్నాయి ఈ ముఠాలు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ నుండి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం వయా సూర్యాపేట మీదుగా హైదరాబాద్ కు తీసుకువెళ్తున్నారు స్మగ్లర్లు. అక్కడి నుంచి ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నాయి ముఠాలు. దీంతో పాటు మన్యం ఏజెన్సీ ప్రాంతాలైన విశాఖ, లంబసింగి, నర్సీపట్నం, అరకు, దారంకొండ, అన్నవరం, గంగవరం, సిలేరు, కొండరాయి ప్రాంతాల్లో గంజాయి పండిస్తూ అక్కడ స్థావరాల్ని ఏర్పాటు చేసుకుని కొన్ని ముఠాల ద్వారా హైదరాబాద్ కు, అక్కడి నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఏమార్చి గంజాయి విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. ఈ 3 నెలల వ్యవధిలోనే నల్గొండ, సూర్యాపేట జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 2000 కిలోల గంజాయి పట్టుకున్నారు. 250 మంది నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. మన నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ సార్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తూ ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లాలో ముఖ్యంగా 64 కిలోమీటర్ల పరిధి ఉంది హైవే. దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ అరికట్టడానికి తరచూ వెహికల్ చెకింగ్ చేయడము, అదేవిధంగా సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడము, ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే గ్రామాలలో అయితేనేది, పట్టణాలలో అయితేనేమి వాటిని నిరోధించడానికి, అరికట్టడానికి మేము అన్ని ప్రికాషన్ తీసుకుంటున్నాము. ఎవరైతే యువత ఈ గంజాయి బారిన పడుతున్నారో వారిని ఐడెంటిఫై చేసి వారిని కౌన్సిలింగ్ చేయడము, భవిష్యత్తులో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో చెడు మార్గం వైపు వెళ్లకుండా వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. గ్రామాల్లోకి సైతం ఈ జాడ్యం విస్తరించింది. అర్ధరాత్రి దాకా బైక్లపై రైడ్ చేస్తూ గంజాయి సేవిస్తూ చాలా మంది యువత పోలీసులకు చిక్కుతున్నారు. వారిని అరెస్టు చేసి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావటం లేదు. బంగారం లాంటి భవిష్యత్తును చేతుల సర్వనాశనం చేసుకుంటున్నారు. నల్గొండ పట్టణ శివారు కాలనీలను అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నారు. చాలా మంది యువత గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడి రాత్రి మొత్తం రోడ్లపైన తిరుగుతూ కనపడ్డ వారిపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లనే గంజాయి రవాణా పెరిగిందని, పట్టణంలో రాత్రి అయితే బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి గంజాయి రవాణాకు అడ్డకట్ట వేయాలి. దీంతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన దామరచెల్ర, వాడపల్లి, చింతపల్లి, మిర్యాలగూడ, ఆలేరు, రామపురం క్రాస్ రోడ్, డిండి, మట్టంపల్లి, జగ్గయ్యపేట, తొర్రూరు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తూ సరిహద్దుల్లోనే పట్టేస్తే గంజాయి రవాణా కట్టడి అవుతుంది.